మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది ఏపీలో ప్రస్తుత వైసీపీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత ముఖ్య నేతలపై వరుసగా కేసులు, పార్టీల నుంచి జంపింగ్లతో ఇప్పటికే సతమతమవుతున్న ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు అసమ్మతి రాగాలు, తిరుగుబాటు జెండాలు అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారట. తాడేపల్లి ప్యాలెస్ కు దగ్గరలో ఉన్న వినుకొండ వైసీపీలో ముసలం మొదలైందట. మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలి నచ్చక సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారట. ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలంటూ అల్టిమేటం జారీ చేశారట. ఫైనల్ గా ఈ పంచాయతీ ప్యాలెస్ కు చేరడంతో ఏం చేయాలో తెలియక, ఎలా సద్దుమణిగించాలో తెలియక హైకమాండ్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇంతకు వినుకొండ వైసీపీలో ఏం జరుగుతోంది? నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై తిరుగుబాటు ఎగరేసింది ఎవరు? వాచ్ ది స్టోరీ. పల్నాడు రాజకీయం అనూహ్య మలుపులు తీసుకుంటుంది. వైసీపీలో తిరుగుబాటు మొదలైనట్టే కనిపిస్తుంది. పార్టీ ఇన్ఛార్జీల పైన క్యాడర్ రగిలిపోతుంది. పార్టీ గురించి పట్టించుకోని వారికి బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ నిలదీస్తున్నారు. తాజాగా వినుకొండ వైసీపీలో ముసలం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని తప్పించాలంటూ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. బ్రహ్మనాయుడిని తప్పిస్తారా లేక తాము తప్పుకోవాలా అంటూ అల్టిమేటం ఇచ్చారట. దీంతో బ్రహ్మనాయుడిపై అధినేత జగన్ నిర్ణయం ఏంటి అనేది ఉత్కంఠ పెంచుతోంది. వినుకొండ మాజీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ బ్రహ్మనాయుడు ఎవరిని కలుపుకొని పోకుండా ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు గరమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ తమను కనీసం పట్టించుకోలేదని, పార్టీ కోసం పనిచేసిన వారికి ఎలాంటి పదవులు దక్కలేదని వాపోతున్నారట. మొన్నటి ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా బ్రహ్మనాయుడులో మార్పు రావటం లేదని క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతుందంట. ఇక పార్టీ క్యాడర్ను, వారి సమస్యలను పట్టించుకోకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా అతను ఇన్ఛార్జిగా కొనసాగటం ఏంటి అని నిలదీస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లాకి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా రోడ్డెక్కారు. రహస్యంగా సమావేశమై బొల్ల వ్యవహారంపై నేరుగా పార్టీ హైకమాండ్ వద్దని తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. పార్టీలో స్వేచ్ఛ లేదని, బహిరంగంగానే తిరుగుబాటు చేయాలని అసమ్మతి వైసీపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వినుకొండ వైసీపీలో అసంతృప్తి శాఖలను గమనించిన వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది. పార్టీ ముఖ్య నేత సజ్జల వారితో తాడేపల్లిలో సమావేశమయ్యారట. వినుకొండలో పరిణామాలపై ఆరా తీశారట. అసమ్మతి నేతలంతా తమ ఆవేదనను సజ్జల ముందు వెళ్లగక్కినట్లు తెలుస్తుంది. అయితే క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తున్న బ్రహ్మనాయుడిని ఇన్ఛార్జి నుంచి తప్పించాలని వారంతా డిమాండ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్రహ్మనాయుడిని తప్పించకపోతే తామే పార్టీ వీడుతామని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. వినుకొండలో విభేదాలపై అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 2 సీనియర్లను వినుకొండకి పంపాలని నిర్ణయించిందట. మార్చి తొలి వారంలో మాజీ సీఎం జగన్తో బొల్ల బ్రహ్మనాయుడు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈలోగా వినుకొండ నేతలతో పార్టీ దూతలు సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడికి నివేదించనున్నారు. ఆ తర్వాత బ్రహ్మనాయుడుతో జగన్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తాజా పరిణామాలతో వినుకొండ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో సొంత క్యాడర్ను పట్టించుకోలేదనే, నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామనే ఫ్యాన్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయినా ఆ తప్పులను సరిదిద్దుకుని క్యాడర్ను కలుపుకొని పోకుండా కొంతమంది ఒంటెత్తు పోకడపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తిస్తూ తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని కోరుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా బలపడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి వినుకొండ వైసీపీలో నెలకొన్న పంచాయతీని అధిష్టానం ఎలా సద్దుమణిగేలా చేస్తుందో. పార్టీ శ్రేణులను కలుపుకొని పోయేలా బ్రహ్మనాయుడికి క్లాస్ పీకుతుందా లేక మార్పులు చేర్పులు వంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.